మీ కెరీర్ చూసుకుంటే కనుక అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ యాక్చువల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు మళ్ళీ తర్వాత ఇటుకు వచ్చారు కదా. అంటే ఈ స్విఫ్ట్ అనేది అంటే ఎవరు మీరు స్వయంగా తీసుకున్నారా లేదంటే పూరి గారు సజెషనా ఏంటి ఎందుకు అలా? నాది కాదండి, మా నాన్న మా నాన్నగారు ఆయనకి ఇష్టం ఈయన్ని ఆర్టిస్ట్ని చేయరా అని అన్నయ్యని అడిగారు. ఓకే. అప్పుడు అన్నయ్య ఓకే అని ఈడియట్లో నాకు వేషం ఇచ్చాడు. అంటే బట్ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది డైరెక్షన్? డైరెక్షన్ అండి. నేను శుభమన వరకు పనిచేశానండి. అవును అదే కదా. ఎప్పుడు 97 నుంచి సీరియల్స్కి చేశాను, అన్ని సినిమాలకి పనిచేశాను. కరెక్ట్గా అది వచ్చేసరికి ఈడియట్లో నేను కూడా ఫ్రెండ్గా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మన గురువు గారు సత్యానంద్ గారి దగ్గరికి అక్కడికి పంపించారు. సో అలా స్టార్ట్ అయింది. అదే నాన్న అంటే బట్ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది కూడా డైరెక్షన్ అండి, డైరెక్షనే. ఆ తర్వాత నేను ఎక్కడో ఉంటుంది నాకు తెలిసింది, లేకపోతే వెంటనే రాలేం కదండి, ఏదో ఉందేమో. వెంటనే నేను ఫస్ట్ ఇడియట్ చేయడానికి నాకు భయం, అంటే యాక్చువల్ కదండి. అందుకని ఇడియట్లో కొన్ని దగ్గర ఉన్నాను నేను, ఆ జనాల్లోనే ఎక్కడ తిరుగుతూ ఉంటాను. ఫ్రేమ్ పెడితే ముందు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ముందు ఉంటారు, నేను భయంగా ఎక్కడ కనిపిస్తే దొరికేస్తామేమని. అలాగా ఆ తర్వాత నేను దాని మీద అంటే ఇంట్రెస్ట్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు అంటే ఒక హీరో కింద వచ్చిన తర్వాత అంటే సత్యనారాయణ గారి తర్వాత జాయిన్ అయిన తర్వాత హీరో కింద వచ్చారు కదా లీడ్. అది కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు చాలామంది హీరోలు కానీ యాక్టర్స్ కానీ పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక్క సినిమాలో కనపడినా చాలా అనుకునే వాళ్ళు, ఒక్క సీన్లో కూడా కనపడినా చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక్క సినిమాలో ఆయనతో నటించి స్టార్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో మరి మీకు ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా పడింది. సో మరి మీకు ఏంటి అంటే దాని తర్వాత కుదరలేదా లేకపోతే ఏమైంది గేమ్ సరిగా? అంటే ఏమో లేదండి, 143 అన్నయ్య ఇంట్రడ్యూస్ చేశారు, అన్నయ్య ప్రొడ్యూసర్. అవును, నాకు మంచి లాంచింగ్ అండి. డైరెక్టర్ కింద కూడా ఆయన అదే అండి, ఆయన డైరెక్షన్లో. అవునండి, నాకు మంచి లాంచింగ్ అండి. సో ఆ తర్వాత నేను డేంజర్ చేశాను, హలో ప్రేమిస్తారు చేశాను. మళ్ళీ బంపర్ ఆఫర్కే నాకు నేను మళ్ళీ అన్నయ్య రాసి అన్నయ్య దగ్గర అసిస్టెంట్ జయరేందర్ గారు. సో నాకు సక్సెస్ దొరికింది. సో అంటే నేనేంటానంటే అంటే ఒక్కొక్కరు ఒకటి అనుకున్నది సినిమాలు వర్కౌట్ అవ్వకపోవచ్చు అంతే, దాంట్లో ఏం లేదండి. నాకు వచ్చిన కథ, నాకు నచ్చిన కథ, ప్రొడ్యూసర్స్కి నచ్చిన కథ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో అక్కడ మేము మా రిలీజ్ డేటు లేకపోతే మా సినిమా వర్కౌట్ అవ్వట్లే అంతే తప్ప ఇందులో ఎవరు ఫెయిల్యూర్ లేదు. అంటే ఫెయిల్యూర్ అనేది నేనేం మాట్లాడలేదండి, ఎందుకంటే సినిమా అనేది తీయడం వరకు కష్టపడడం వరకు మన చేతుల్లో ఉంటుంది, మిగతా ఏది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక సినిమా మంచి సినిమా రిలీజ్ అయినా అవతల పెద్ద సినిమా పడితే కనపడకుండా పోయిన రోజులు కూడా ఉంటాయి యాక్చువల్గా చాలా సినిమాలు. బట్ నేను అనేది ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు 2 years ఆపేసామని చెప్పి, కొంతమందికి ఈ సౌలభ్యం ఉండదు, అంటే ఇమీడియట్గా రిలీజ్ చేసే ఇలా ప్రొడ్యూసర్ వల్ల ఏదన్నా. బట్ మీకు ఒక ఎన్మాలో ఒక చిన్న కంఫర్ట్ జోన్, అంటే ఒక చిన్న లగ్జరీ అని నేను చెప్పను, ఒక కంఫర్ట్ జోన్ అయితే ఉంది కదా. అంటే ఇమీడియట్గా సినిమా చేయకపోతే నాకు నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్గా, అలాంటిది లేదు కదా, ఎందుకంటే అప్పుడు జగన్ గారు ఫుల్ ఇల్లు ఉన్నారు కాబట్టి. సో బట్ అప్పుడు గైడెన్స్ ఏం దొరకలేదా ఆయన, అంటే ఇండిపెండెంట్గా వదిలేసేవాళ్ళ లేకపోతే ఆయన గైడ్ చేసేవాళ్ళు ఏమన్నా? కాదండి, అంటే మన డెసిషన్ తీసుకుంటాం. అన్నయ్య దగ్గర నేను ఏమంటారు దాన్ని సలహాలు తీసుకునేవాడిని. ఓకే, ఒక స్టేజ్ వరకు తీసుకున్నాను. బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ కథలు ఏంటని చెప్తాను, ఇప్పుడు చేసే సినిమా కమిట్ అయిన కథ ఇది అని చెప్పేవాడిని అంతే తప్ప ఇండివిజువల్గా ఆయన వదులుతారండి. ఇండిపెండెంట్గా మనం కూడా ఉండాలి, మనం చూజ్ చేసుకుని జస్ట్ ఒక కథ ఒకసారి వినే ముందు ఫైనల్గా చెప్పేవాడిని. మరి ఏమైనా చేంజెస్ అని చెప్పేవారు వాటికి? లేదు, బాగుందండి వారు లైన్గా బాగుంటుంది ఎప్పుడు కూడా అండి, అంటే మనం లైన్గా బాగుంటుంది. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసేవారు, ఫస్ట్ ప్రివ్యూ చూసేవారు, అప్పుడు సజెస్ట్ చేసేవారు. ఓకే, ఏ సినిమాలు చూసారండి ప్రివ్యూ? దీనికి నేను అడిగానండి, ఇంకా చూడలేదు. చూస్తాను, ఇక్కడ లేరు కదా, బొంబాయిలో ఉన్నారు.